జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో క్రిందటి సంచికలో ఉద్యోధిని కథ ద్వారా అంబ యొక్క కృపని తెలుసుకున్న జనమేజయ మహారాజు చాలా సంతోషపడి, మహానుభావ, మీరు జగదంబిక అనుష్ఠాన విధానాన్ని సమగ్రంగా నాకు తెలపండి. అందుకోసమై నేను ఏవేవి హవన సామాగ్రిని కూర్చుకోవాలో కూడా చెప్పండి. పూజా విధానం తెలపండి. ఎందరు బ్రాహ్మణ కావాలి, ఎంత దక్షిణ ఇవ్వాలో కూడా తెలపండి. మీ దయవల్ల ఆ అంబ కృపని పొంది జన్మ తరిస్తాను అంటూ జన్మేజయులు, శాపగ్రస్తులైన జన్మేజయులు అడగటం జరిగింది. అందుకు వ్యాస మహర్షి ఈ విధంగా అంటున్నారు. అందుకు వ్యాస మహర్షి, భగవతి యొక్క యజ్ఞ విధానాన్ని చెబుతున్నాను. సాత్విక, రాజస, తామసము అనేటువంటి 3 విధాలుగా మనం యజ్ఞాలు చేస్తూ ఉంటాం. అయితే మునుల కోసమై సాత్విక యజ్ఞము, రాజులకు రాజస యజ్ఞము, తామసులకు అంటే రాక్షసులకు తామస యజ్ఞము చెప్పడం జరిగింది. అయితే జ్ఞానులకు, విరాగులకు మాత్రము జ్ఞానమయ యజ్ఞాన్ని చెప్పారు. అందుకు జనమేజయ మహారాజు, నాకు కొంచెం విశదంగా చెప్పండి వ్యాస మహర్షి అని అడగటం. అందుకు వ్యాస మహర్షి, దేశము, కాలము, ద్రవ్యము, మంత్రం, బ్రాహ్మణుడు, శ్రద్ధ, ఇవి సాత్విక యజ్ఞానికి కావాలి. అంతేకాకుండా కాశీ మొదలైనటువంటి పవిత్ర స్థలాలు, ఉత్తరాయణం వంటి పుణ్యకాలము, న్యాయముగా సంపాదించినటువంటి ధనము, వైదిక మంత్రము, శ్రోత్రియ అయినటువంటి బ్రాహ్మణుడు, ఆస్తిక శ్రద్ధ ఉన్న చోట ఈ సాత్విక యజ్ఞాన్ని చేయాలి. రాజా, ఎప్పుడైతే ఇవన్నీ సమకూరినప్పటికీ ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి, మనశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణమైనటువంటి సత్ఫలాన్ని ఇస్తుంది. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అన్యాయంగా సంపాదించినటువంటి ధనముతో పుణ్యకార్యాలను చేస్తే వారికి ఇహపరాల్లో కూడా సుఖము కానీ, కీర్తి కానీ, ఇసుమంత పుణ్యము కానీ లభించవు. అందువలన ఈ లోకమందు యశస్సును, పరలోకమందు సుఖాన్ని పొందుటకు న్యాయముతో సంపాదించిన ధనము చేత మాత్రమే సదా పుణ్యకార్యాలు చేయాలి. వ్యాసభగవానుడు చెప్పింది జనమేజయునికైనా కూడా మనం కూడా భగవంతునికై చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, ఓ సత్కార్యాన్ని, ఓ యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు మనంతట మనం స్వయంగా న్యాయంగా ఆర్జించినటువంటి ఆ పైసాని, ఆ సొమ్ముని మనం ఉపయోగించాలి. అప్పుడే మనకి సత్ఫలితాలు వస్తాయి. మనకి మన దొడ్లో చిన్న విషయం, మన దొడ్లో మనం ఒక మొక్కను పెంచుకుని ఆ పువ్వు తుంచి భగవంతుని పెట్టడానికి ఇష్టపడం. చుట్టుపక్కల దొడ్లలో ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చి దేవుడికి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే మన దొడ్లో ఉన్న మొక్కకి మనం పాదు చేసి, నీరు పోసి, శుభ్రం చేసి, పెంచి దాన్ని తీసుకొచ్చి పెట్టడానికి కూడా మనకి శ్రమ. ఎదరవాడి యొక్క కష్టంతో పెరిగినటువంటి పువ్వులను తీసుకొచ్చి మన దేవునికి పెడుతూ ఉంటాం. నిజంగా ఇది కూడా ఒక విధంగా చోరత్వమే. పువ్వుల్ని దొంగిలించటం. చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటాం, మనసుతో ఆనందపడిపోతూ ఉంటాం. ఇటువంటివి పనికిరావు. ఎంత ఆడంబరంగా చేసినా, ఎంత ఖర్చు పెట్టినా అదంతా కూడా నిష్ఫలమే, బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటూ జనమేజయుకి సాక్షాత్తు వ్యాసభగవానులే చెప్పారు. ఇలా వ్యాసభగవానులు చెప్పగానే జనమేజయులు, మహానుభావ, యజ్ఞం వల్ల అంత గొప్ప సుకృతమైనటువంటి ఫలము దొరికేటట్లయితే మా పూర్వీకులు పాండవులు అనేక యజ్ఞాలు చేశారు కదా, వారు ఎందుకు అనేక ఇరువులు పడ్డారు? వారు ఎందుకు ఈ సుకృత ఫలాన్ని పొందలేకపోయారు? ఏదైనా యజ్ఞలోపమా? అది వారి కర్మఫలమా లేదా కాలవశమా అని అడగటం జరిగింది. అందుకు వ్యాస భగవానులు
చాలా చక్కగా అడిగావు జనమేజయ మహారాజా. ఆ విషయం గురించే నీతో చెబుదాం అనుకుంటున్నాను. పాండవులు సర్వోత్తమమైనటువంటి రాజసూయ యజ్ఞాన్ని చేశారు. అందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చారు. ఆ యజ్ఞానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానులే స్వయంగా విచ్చేసి కూర్చున్నారు. భరద్వాజుడు వంటి ప్రకాండ పండితులు యజ్ఞ కార్యాన్ని నిర్వహించారు. ఎడతెగకుండా 1 నెల వరకు యజ్ఞం సాగింది. చక్కగా పూర్ణాహుతి కూడా ఇచ్చారు. అయినప్పటికీ పాండవులకు అనేక కష్టాలు కలిగాయి. నిజానికి చెప్పాలంటే వారు పుట్టినప్పటి నుండి పోయేంత వరకు కూడా ఎక్కడా సుఖపడినది అన్న మాటే లేదు. వీరిని వివాహం చేసుకున్న పుణ్యమాంటో ద్రౌపది కూడా అనేక ఇడుములు పడింది. అది విన్న జనమేజయ మహారాజు వ్యాస మహర్షి, అలాంటప్పుడు ఇంకా యజ్ఞ యాగాదుల వల్ల ఫలితం ఏమిటి? ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? ఎందుకు అంత కష్టపడాలి? ఎందుకు అంత దానాలు ఇవ్వాలి? ఆ ధనమంతా కూడా జన ప్రయోజనానికి ఉపయోగిస్తే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కదా. ఉపయోగము ఫలితము లేనటువంటి యజ్ఞయాగాలను ఎందుకు చేయాలి అని అడిగారు. అందుకు వ్యాస భగవానుడు, జనమేజయ మహారాజా, అలా అని ఒక విధమైనటువంటి నిర్ణయానికి రావద్దు. కర్మయందు మనకి తెలియకుండా ఏ కొంచెమైనా కూడా తప్పు జరిగినప్పుడు కర్మఫలము తారుమారవుతుంది. ఇంతకుముందు ఉదధ్యుని జన్మ కోసం చేసినటువంటి పుత్రకామేష్టి యాగంలో కూడా క్షణమాత్రమైన కోపంతో ఆ పిల్లవాడి జీవితము తారుమారైంది. ఆ దేవి కృపచేత అది తిరిగి ఉదధ్యునికి భవ్యమైన జీవితం లభించింది. అదేవిధంగా ఏ పూజా పునస్కారాది కార్యక్రమాలైనా యజ్ఞ యాగాది క్రతువులైనప్పటికీ కూడా ఏ పాటి దోషము జరిగినా దాని ఫలితము ఖచ్చితంగా తారుమారే తీరుతుంది. ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను విను. ఒకప్పుడు ఇంద్రుడు విశ్వరూపుని ఆచార్యునిగా చేసుకొని యజ్ఞాన్ని చేయటం మొదలుపెట్టాడు. అయితే ఇంద్రుడు దేవత, విశ్వరూపుని యొక్క మాతృపక్షము దైత్యులు. ఈ విశ్వరూపుడు యజ్ఞము చేస్తున్నంతసేపు దేవతలకు దానవులకు శుభమగుగాక అంటూ ఉచ్చరించడం మొదలుపెట్టాడు. అంటే మాతృపక్షానికి ఎక్కువగా రక్షణ కలిగే విధంగా మంత్రోచ్చారణ చేయటం మొదలుపెట్టాడు. ఆయన మంత్రోచ్చారణ వల్ల దైత్యులకు పుష్టి జరుగుతూ ఉంది. ఇది గమనించినటువంటి ఇంద్రుడు విశ్వరూపుడు చేస్తున్నటువంటి వేదోచ్చారణని భరించలేక కుపితుడయ్యి విశ్వరూపుని తలని సంహరించి వేశాడు. ఇక్కడ విశ్వరూపుడు చేసినటువంటి దోషం వల్ల యజ్ఞము ఏ విధంగా తారుమారైందో చూడు. అదేవిధంగా ఈ విధంగా జరిగినటువంటి యజ్ఞాల వల్ల విపరీతమైనటువంటి ఫలాలే వస్తాయి. పాంచాలి దేశ రాజుకు ద్రౌపదుడు కూడా క్రోధావేశపరుడై ద్రోణుని చంపే పుత్రుడు కావాలి అని కోరుకుని యజ్ఞం చేశాడు. ఆయన ఉద్దేశం కోపంతో ఊగిపోతూ ఆయన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలోనే ఆ యజ్ఞం నుండి ద్రౌపది అనేటువంటి ఒక కన్య, దుష్టద్యుమ్నుడు అనే కొడుకు పుట్టారు. ఇప్పుడు నీకు యజ్ఞాలు చేసేటప్పుడు మన మనోభావాలు కానీ, మన యజ్ఞాన్ని చేసేటువంటి ఆచార్యుల యొక్క మనోభావాలు కానీ, ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల యజ్ఞము చేసే సమయంలో జరిగేటువంటి లోపాల ఫలితంగా మనకి ప్రతికూలమైనటువంటి ఫలాలు లభిస్తాయి. ఇది సత్యము. పూర్వకాలము దశరథ మహారాజు సంతానం కోసమని పుత్రకామేష్టి యాగం చేసి సర్వలక్షణ సంపన్నులైన 4 బిడ్డలను ఆయన పొందారు. ఆయన కోరిన కోరిక చక్కగా సిద్ధించింది. జనమేజయ మహారాజా, ఈ కారణంగానే మనము చేసే కర్మల మీద మన ప్రవర్తనల యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితములు కూడా ఆ విధంగానే మనకు లభిస్తాయి. ఇది విధి విధానము. దానిని ఎవ్వరూ కూడా మార్చలేరు. మనం ఎన్ని చేసినా మన కర్మానుసారంగానే మనకు జరుగుతుంది. అదేవిధంగా నీవు అడిగిన విధంగా చెప్తున్నాను. పాండవులు చేసేటువంటి యజ్ఞంలో కూడా
ఏదో ఒక విధమైనటువంటి లోపము జరిగింది. ఆ కారణంగానే సాక్షాత్తు భగవానుడే వాళ్ళ వెంట ఉన్నా వాళ్ళు ఎంత ధర్మపరులైనప్పటికీ కూడా వారు సఫలీకృతులు కాలేకపోయారు, సత్ఫలితాల్ని పొందలేకపోయారు. ఆ కారణంగానే సాత్విక యజ్ఞము చాలా దుర్లభమైనది అని చెప్పడం జరిగింది. కేవలము వానప్రస్థులైన మునులు మాత్రమే ఈ యజ్ఞాన్ని చేయగలుగుతారు. సాత్విక యజ్ఞాన్ని చేసేటువంటి వారు ఎప్పుడు కూడా వానప్రస్థులే అవుతారు. వారు సాత్విక భోజనమునే చేస్తారు. వారు అడవిలో పండిన ఫలాల్ని మాత్రమే భుజిస్తారు. కేవలము పాయసము చేసి మంత్రపూర్వకంగా హవనము చేస్తారు. అంతేగాని యజ్ఞ పశువుని యజ్ఞమునకు బలి చేయరు. ఎంతో శ్రద్ధాభక్తులతో కేవలము జ్ఞాన సంపద కోసమే వారు యజ్ఞాన్ని చేస్తారు. ఈ సృష్టి అంతా కూడా చల్లగా కాపాడబడాలని నిష్కామంతో నిష్ఫలాపేక్షతో యజ్ఞయాగాదులు చేస్తారు. వారే సత్య స్వభావులు, సాత్విక స్వభావులు అవుతారు. ఈ కారణంగా వారు చక్కటి ఫలాల్ని పొందుతారు ఓ జనమేజయ మహారాజా చెప్పారు. వ్యాసులు జనమేజయునికి చెప్తున్నారు. వచ్చే సంచికలో ఇంకా కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.